అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయవాడ ముప్పు ప్రాంత ప్రజలకు కూడా ఊరట కలిగించే వార్త ప్రభుత్వ అధికారుల నుంచి, అదేవిధంగా నాయకుల దగ్గర నుంచి వస్తున్న పరిస్థితి. గత కొద్ది రోజులుగా ఇటు కృష్ణమ్మ, అటు బుడమేరు, పైనుంచి వస్తున్న మున్నేరు ఉధృతికి కూడా అతలాకుతలమైన విజయవాడ లోతట్టు ప్రాంత ప్రజలైతే ఇప్పుడు ఈరోజు కొంత ప్రశాంతమైన వాతావరణంలో ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సింగనగర్ ప్రభావిత ప్రాంతాలు అయితే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ బుడమేరు కూడా తీవ్రస్థాయిలో వరద ఉధృతి వస్తుంది. ఆ వరద ఉధృతికి వస్తున్న చెత్తా చెదారం అడ్డుపడకుండా కూడా ఇక్కడ అధికారులు అయితే కూడా పూర్తిగా జేసీబీలు, పెద్ద పెద్ద జేసీబీలు పెట్టి అయితే ఆ చెత్త అంతా క్లీన్ చేసి మొత్తం కూడా పరిసర ప్రాంతాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. మొత్తానికి నిన్నటికి ఇవాళకి చూసుకున్నట్టయితే ఈ సింగనగర్, అదేవిధంగా ఊర్మిళ నగర్, ఏకలవ్య నగర్ ఇటువంటి లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా ఈ రోజు అయితే రోడ్లు కనిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే నిన్న కూడా కొన్ని ప్రాంతాలు అయితే కనీసం 2 అడుగుల పైన నీళ్లు నిలబడిన ప్రాంతంలో కూడా ఈరోజు పూర్తిగా కూడా నీళ్లు కూడా డ్రైనేజ్లోకి వెళ్ళిపోయి కొంత సాధారణమైన వాతావరణ పరిస్థితి కనిపిస్తుందో ఇది అధికారులు, అదేవిధంగా నాయకులు కూడా కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పుడు జరిగిన ఈ వరద ఉధృతి దృష్ట్యా కూడా ఎటువంటి సమస్యలు మున్ముందు తెలెత్తకుండా ఉండేది కోసం కూడా గట్టి చర్యలు అయితే తీసుకునే దానికోసం చూస్తున్నాం. ఇప్పటికీ అధికారులు, నాయకులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ బుడమేరు పరిసర ప్రాంతాల్లో ఇప్పుడైతే మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇప్పటికీ కూడా అక్కడ నీళ్ళు నిలబడిన ప్రాంతాల్లో అయితే దాని మీద ప్రత్యేక శ్రద్ధ వహించే దానికోసం ఇప్పుడు ఫ్లో పెరుగుతున్న దృష్ట్యా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే అధికారులు, నాయకులు చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఇప్పటికే మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ అయితే పర్యవేక్షించి చూసిన పోయిన పరిస్థితుల్లో ఆయన చెప్పిన విధంగా కూడా మొదటి రోజు పడిన వర్షం ఆ విధంగా కానీ పడితే మరొకసారి ఇబ్బంది కలిగే వాతావరణం, సాధారణ వర్షానికైతే కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. పూర్తిగా కూడా బుడమేరుకు 3 గంటలు పూడ్చడం జరిగింది. గంటలు పూడ్చడంతో కూడా పాటు కొద్దిగా ఎక్కడైతే గంటలు వీక్గా ఉన్నాయో అక్కడ గట్టిగా ఏర్పాటు చేసేదాని కోసం కూడా ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన వర్కులు జరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు. కాకపోతే ప్రజలు కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే బుడమేరు కొద్దిగా ఉధృతంగా ప్రవహిస్తుంది. అదేవిధంగా కృష్ణా జలాలు కొద్దిగా పై ఎత్తు నుంచి కూడా కొద్దిగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో కూడా ఈ సమస్య త్వరితగతిన పరిష్కారమయ్యే అవకాశం లేదు. కాబట్టి రానున్న రోజుల్లో కూడా కొంత ఈ సమస్య పూర్తిగా కూడా ప్రజలైతే ఎవరైనా సాధారణ జీవనం గడిపేంత వరకు కూడా కొద్దిగా అధికారులు అయితే తమ దృష్టి అయితే దీని మీద పెడుతున్నారు. అదేవిధంగా కూడా ప్రజలు కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితుల్లో ఇక్కడ మొత్తం కూడా విజయవాడ చూస్తున్న ప్రస్తుతం వాంబే గృహాలు ఇవన్నీ కూడా మొన్నటి వరకు కూడా 2 అడుగుల నీళ్ళు ఉన్న ప్రాంతంలో ఇప్పుడు సాధారణంగా 6 అడుగు నీళ్ళు తగ్గిపోయినాయి. పూర్తిగా కూడా సహాయ సహకారాలు ప్రభుత్వ అధికారుల నుంచి కూడా అందుతున్న ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే కేవలం ఈ బుడమేరు పరివాహక ప్రాంతం మాటికే కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. కాబట్టి ఇక్కడ ప్రత్యేకమైన శ్రద్ధ వహించారు. అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడే ఉన్నారు. ఎక్కడికక్కడ గండ్లు పడి వాటర్ ఇళ్లలోకి వస్తున్న ప్రాంతంలో కూడా జేసీబీ మిషన్ల ద్వారా ఆ గండ్లు పూడ్చే పరిస్థితి. అదేవిధంగా బుడమేరు పరివాహక ప్రాంతం మొత్తం గట్టు తెలియకోకుండా నీరు ప్రవహిస్తున్న పరిస్థితి. ఆ నీరు ఎడిపోతుంది, కాలువకి వెళ్తుందా, అదేవిధంగా కొల్లేరు సరస్సుకు వెళ్తుందా, ఎన్ని పర్యవేక్షించడం కోసం, ముఖ్యంగా పై ఎత్తు నుంచి వస్తున్న వాటర్ని అదుపు చేసేదాని కోసం ఇక్కడ ఏదైతే చెత్తా చెదారం పేరుకుపోయిందో వరద ఉధృతికి పైనుంచి కొట్టుకు వచ్చిన ప్రతిదీ కూడా క్లీన్ చేస్తూ కాలువలు, ఎందుకంటే ఉన్నటువంటి ఈ కలవట్ల మీద నుంచి కూడా నీరు ప్రవహించిన పరిస్థితిలో కొద్దిగా ఇబ్బందిమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి కూడా అటువంటి ఇబ్బంది ఏమి లేకోకుండా అధికారులు ప్రత్యేకమైన చర్యలు చేపట్టి అది యంత్రాల సాయంతో ముఖ్యంగా జేసీబీ డోజర్లతో కూడా మొత్తం క్లీన్ చేసి సాధారణమైన పరిస్థితి తీసుకొచ్చారు. మొత్తానికి విజయవాడ ప్రజానికి ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో గత కొన్ని రోజుల నుంచి సమస్యలతో బాధపడుతున్నారో వారైతే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. పూర్తిగా కూడా వాతావరణం అదుపులోనే ఉంది. మొత్తం కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, విజయవాడ సేఫ్ అని చెప్పేసి కూడా నాయకులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి విజయవాడ నుంచి ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్, ఆర్టీవీ, విజయవాడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.